నమస్తే, వెల్కమ్ టు 𝗳𝗏 ఆరోగ్యమిత్ర కార్యక్రమం. సో ఈ మధ్యకాలంలో క్యాన్సర్ అనేది విపరీతంగా విస్తరిస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఎవరిలో పడితే వాళ్ళకి వస్తుంది. అలాగే ముఖ్యంగా ఇది స్త్రీలలో ఎక్కువగా ఉన్న తరుణంలో ఈరోజు ఇదే టాపిక్ని మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ టాపిక్ ఏంటి అంటే స్త్రీ జననేంద్రియ క్యాన్సర్లు, చికిత్సలు, వాటి నివారణ అనమాట. మరి వీటి కోసం క్లుప్తంగా మనకు వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కన్సల్టెంట్ ఆంకాలజిస్ట్ డాక్టర్ విజయ్ కరణ్ రెడ్డి గారు. నమస్తే అండి. సో సార్ చెప్పండి, అసలు అంటే చాలా మందికి తెలియదు సార్, క్యాన్సర్ అంటే అసలు ఏంటి? సో మన బాడీలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేది ఉంటుంది. సో ప్రతి సెల్కి డివైడ్ కానికే కానీ డివిజన్ స్టాప్ కానికే కానీ జీన్స్ అని ఉంటాయి. సో ఈ జీన్స్లో ఏమైనా మ్యూటేషన్ అయినప్పుడు ఆ సెల్ అన్కంట్రోలబుల్గా డివైడ్ అయినప్పుడు దాన్ని క్యాన్సర్ సెల్ అంటాం. ఆ క్యాన్సర్లో కూడా మళ్ళీ బినైన్ క్యాన్సర్స్ కానీ మ్యాలిగ్నెంట్ క్యాన్సర్స్ అని అంటాం. నార్మలీ క్యాన్సర్ అన్నప్పుడు ఆటోమేటిక్లీ మ్యాలిగ్నెన్సీ సైడ్ వెళ్తుంది. బట్ ఈ ఓవర్ గ్రోత్ అనేది బినైన్ కూడా ఉండొచ్చు. బినైన్ అంటే నార్మల్గా ఆపరేషన్ చేసి తీసేస్తాము, అది బాడీలో ఇంకా వేరే దగ్గర స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు. నార్మల్గా క్యాన్సర్ మ్యాలిగ్నెన్సీ అనేది మనకు డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. దాని ప్రకారం మనం దాన్ని ట్రీట్ చేస్తాం. ఆల్ రైట్. సో ఈ అంశం కోసం మీలో ఎవరికి డౌట్స్ ఉన్నా లేదంటే ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయండి, డాక్టర్ గారితో మాట్లాడొచ్చు. మీకు ఎలాంటి క్వశ్చన్ ఉన్నా అడిగి తెలుసుకోవచ్చు అనమాట డాక్టర్ గారిని. సో డాక్టర్ గారు, అసలు ఈ క్యాన్సర్లు ఎందుకు వస్తాయంటారు? అంటే బాడీలో ఏ చేంజెస్ వల్ల ఎక్కువగా రావడం జరుగుతుంది? సో ఈ మధ్య క్యాన్సర్ లాస్ట్ 10 yearsలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది. అంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఇస్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్. సో ఆ లైఫ్ స్టైల్ అనేది కెన్ బి ఎనీథింగ్. మనము బయట ఫుడ్ ఎక్కువ తినడము, ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినడము, ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎక్కువ లేకపోవడము, ఆల్వేస్ మనం ఎప్పుడైనా స్క్రీన్ ముందర కూర్చుని ఉంటాము, బయటికి ఎక్కువ తిరగడము, బయట తిరిగినా కానీ పొల్యూషన్ ఎక్కువ ఉండడము, కన్స్ట్రక్షన్. ఇప్పుడు హైదరాబాద్ అట్లాంటి సిటీ ఇంత ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. సో దేర్ సో మచ్ కన్స్ట్రక్షన్ గోయింగ్ ఆన్. మన ఆఫీస్ స్పేస్ చుట్టుపక్కల అన్హెల్దీ సరౌండింగ్స్ ఉండడం కానీ. సో దేర్ లాట్ ఆఫ్ దీస్ ఫ్యాక్టర్స్. ఏదైనా ఒక్కటి పిన్ పాయింట్ చేసేదని చెప్పలేము, బట్ అన్ని ఫ్యాక్టర్స్ కలుపుకుని ఈ మధ్య ఇన్సిడెన్స్ పెరుగుతుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అనేది క్యాన్సర్కి స్మోకింగ్ అండ్ టొబాకో అనేది. సో స్మోకింగ్, టొబాకో అనేది ప్రతి క్యాన్సర్లో అది కాజిటివ్ ఆర్గానిజం లాగా ఉంటుంది. ఆల్రైట్. అలాగే ముఖ్యంగా మనం ఈరోజు స్త్రీలలో వచ్చే ఎక్కువగా వాటి కోసం మాట్లాడుకున్నాం, జననేంద్రియ క్యాన్సర్ల కోసం. సో వాటి సాధారణంగా అసలు స్త్రీలలో వచ్చే జననేంద్రియ క్యాన్సర్లు ఎలా ఉంటాయి, ఎలాంటి లక్షణాలతో వస్తాయి? సో జననేంద్రియ క్యాన్సర్ అన్నప్పుడు క్యాన్సర్ ఎక్కడ ఉంటే దాని ప్రకారం దానికి సిమ్టమ్ ఉంటుంది. సో స్టెప్ బై స్టెప్ వెళ్తే సర్వైకల్ క్యాన్సర్ అనేది మోస్ట్ కామన్. అది ఈ మధ్య చాలా ఎక్కువ వింటున్నాం మనం సర్వైకల్ క్యాన్సర్ గురించి. సో మోస్ట్ కామన్ సిమ్టమ్ దానికి అబ్నార్మల్ బ్లీడింగ్. వజైనా నుంచి అబ్నార్మల్ బ్లీడింగ్ కానీ డిశ్చార్జ్ కానీ. ఆ బ్లీడింగ్ భర్త హస్బెండ్ వైఫ్ కలుసుకున్న తర్వాత పెయిన్ కానీ బ్లీడింగ్ కావడము, మెనోపాజ్ తర్వాత బ్లీడింగ్ కావడము, మెన్సెస్ అప్పుడు కూడా అబ్నార్మలీ లాంగ్ బ్లీడింగ్, ఇన్ బిట్వీన్ మెన్సెస్ బ్లీడింగ్ కావడము. ఇవన్నీ సిమ్టమ్స్ వస్తే మనము క్యాన్సర్ అనే థాట్ రావాలి, మన గైనకాలజిస్ట్ దగ్గరికి ఇమీడియట్గా వెళ్ళాలి. ఇది కాకుండా నెక్స్ట్ స్టెప్ వచ్చేది పెయిన్. ఐదర్ పెల్విక్ పెయిన్ అంటే అబ్డామిన్లో పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ. కొంచెం క్యాన్సర్ హయ్యర్ స్టేజ్కి వెళ్తే ఇమీడియట్గా మనకు అబ్డామిన్ పెయిన్ కానీ బ్యాక్ పెయిన్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ ఓవరీ క్యాన్సర్కి వెళ్తే ఓవేరియన్ క్యాన్సర్లో ఫుల్నెస్ అంటే మన పొట్ట ఉబ్బినట్టు అనిపిస్తుంది, కొంచెం తినగానే ఫుల్ అనిపిస్తుంది, కాకపోతే డైరియా అనేది అన్కంట్రోలబుల్ డైరియా ఉంటుంది, మెడిసిన్ తీసుకున్నా కానీ తక్కువ కాదు, లేకపోతే కాన్స్టిపేషన్ కానీ ఎనీ చేంజ్ ఇన్ మన బవెల్ హ్యాబిట్స్లో చేంజ్ ఉండడం కానీ ఓవేరియన్ క్యాన్సర్లో ఎక్కువ కామన్గా అవుతుంది. ఆల్ రైట్. అలాగే ఈ పీరియడ్స్ అనేది స్కిప్ అవుతూ ఉంటాయి చాలా మందికి. ఒక 1 or 2 months ఇస్ కామన్ అంటారు డాక్టర్, బట్ మోర్ దెన్ 4 months తర్వాత కూడా అయితే ఇదేమైనా దీనికి క్యాన్సర్కి లక్షణంగా ఏమైనా అనుకోవచ్చు? దానికి డైరెక్ట్ లింక్ అనేది ఉంటుందమ్మా. లైక్ ఐ సెడ్, ఇన్ బిట్వీన్ మెన్సెస్ మీకు వెన్ యూ హ్యావ్ పీరియాడిక్ సైకిల్స్ కానీ ఆ సైకిల్స్ కాకుండా మీకు బ్లీడింగ్ కావడంలో దెన్ దట్ ఈస్ సంథింగ్ అబ్నార్మల్. ఒకవేళ 3 months 4 months మనకి మెన్సెస్ ఆగిపోతే దట్ ఈస్ మోర్ హార్మోనల్ బట్ నాట్ డైరెక్ట్లీ రిలేటెడ్, క్యాన్సర్కి రిలేషన్ ఏముంది. ఓకే. అలాగే స్త్రీ జననేంద్రియ క్యాన్సర్లో రావడానికి అసలు ప్రధాన కారణాలు ఎలా ఉంటాయి సార్? ఎలాంటి కారణాల వల్ల వస్తుంది? సో దీనికి కూడా అగైన్ ఫస్ట్ మీకు చెప్పినట్టు ఆల్రెడీ స్మోకింగ్, టొబాకో కానీ ఇది వన్ ఆఫ్ ద వెరీ కామన్ కాజెస్. అది కాకుండా ఈచ్ టైప్ ఆఫ్ క్యాన్సర్కి సపరేట్ కాజ్ ఉంటుంది. ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్, అగైన్ స్టార్టింగ్ విత్ సర్వైకల్ క్యాన్సర్ మోస్ట్ కామన్ క్యాన్సర్ కాబట్టి హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో మా దగ్గర డాక్టర్స్ దగ్గర ఒక సేయింగ్ ఉంటుంది, ఆల్ హెచ్పివి ఇన్ఫెక్షన్స్ ఆర్ నాట్ క్యాన్సర్స్ బట్ ఆల్ సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ హెచ్పివి అని. సో మోర్ దెన్ 95% ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్స్ ఆర్ కాజ్డ్ బై హెచ్పివి. హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది ఇది యాక్చువల్లీ వెరీ కామన్, అదేమి భయపడేది ఏమి కాదు. ఆల్మోస్ట్ ఆల్ ఉమెన్లో హెచ్పివి ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. కానీ యాజ్ అ రొటీన్ మన బాడీ ఇమ్యూనిటీ ఆ హెచ్పివి ఇన్ఫెక్షన్ని ఫైట్ చేసేస్తుంది. కానీ కొంతమందిలో ఏమవుతుందంటే రిపీటెడ్ హెచ్పివి ఇన్ఫెక్షన్స్ కానీ పర్సిస్టెంట్ హెచ్పివి ఇన్ఫెక్షన్స్ కానీ వస్తూ ఉంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే 20-25 ఇయర్స్ పీరియడ్ టైంలో అది స్లోగా ప్రీ క్యాన్సరస్ నుంచి క్యాన్సర్కి చేంజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో హెచ్పివి కాకుండా దాని నెక్స్ట్ మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నారు కదా, సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ అంటే గర్భసంచి క్యాన్సర్కి వన్ ఆఫ్ ద మెయిన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇస్ ఒబేసిటీ. సో ఒబేసిటీ ఈస్ బీయింగ్ ఓవర్ వెయిట్. మీరు ఓవర్ వెయిట్ ఉంటే అపార్ట్ ఫ్రమ్ ఎండోమెట్రియల్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా హై రిస్క్ చాలా ఉంటుంది. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, హెల్తీ డయట్ చేయడము, మన బిఎంఐ అనేది మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎండోమెట్రియల్ క్యాన్సర్కి. అట్లాగే ఒబేసిటీ ఓవేరియన్ క్యాన్సర్కి కూడా హై రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆల్రైట్ డాక్టర్, ఈ వాట్ ఈస్ హెచ్పివి అసలు ఏంటి? హెచ్పివి అనేది హ్యూమన్ పాపిలోమా వైరస్. సో ఇట్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ వైరస్ లైక్ మన కోవిడ్ వైరస్ లాగా దిస్ అనదర్ టైప్ ఆఫ్ వైరస్ ఇస్ వెరీ వెరీ కామన్. దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. దెర్ ఆర్ ఫ్యూ హై రిస్క్ టైప్స్ 16-18 అనే టైప్స్ ఉన్నది. దోస్ ఆర్ ద యూజువల్ వన్స్ విచ్ కాజ్ సర్వైకల్ క్యాన్సర్. ఓకే డాక్టర్, అలాగే మీరు స్టార్టింగ్లో అన్నారు కదా లైక్ బ్లీడింగ్ అవ్వడం కానీ ఒరిజినల్ నుంచి బ్లీడింగ్ అవ్వడం కానీ లేదంటే పెయిన్ వస్తున్నప్పుడు కానీ, సో పక్కాగా అది క్యాన్సరే అని ఉంటుందా లేదా ఇంకేదైనా కారణాలు ఉండొచ్చు? ఇంకేదైనా కారణాలు ఉండొచ్చు, ప్రీ క్యాన్సరస్ కూడా ఉండొచ్చు, కానీ క్యాన్సర్ కూడా ఉండొచ్చు. సో అది గైనకాలజిస్ట్కి వెళ్ళి చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్ ఆ పర్టికులర్ టైంలో సిచ్యువేషన్లో. ఓకే, సో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ అంటే ఏంటి అసలు? సో నేను ఫస్ట్గా చెప్పినట్టు క్యాన్సర్ అనేది బాడీలో ఎక్కడన్నా రావచ్చు. సో అట్లాగే ఉమెన్లో రిప్రొడక్టివ్ సిస్టంలో ఫస్ట్ మీకు ఎక్స్టర్నలీ వల్వా వజైనా ఉంటుంది, అది కొంచెం లెస్ కామన్ క్యాన్సర్స్. సర్వైకల్ క్యాన్సర్ అనేది మోర్ కామన్, లైక్ ఇప్పుడు మీకు చెప్పినట్టు హెచ్పివి ఇన్ఫెక్షన్ వల్ల అవుతుంది కాబట్టి దట్ ఈస్ అ మోర్ కామన్ టైప్ ఆఫ్ క్యాన్సర్. అది ఎంత కామన్ ఉన్నా కానీ దాన్ని మనము ప్రివెంట్ కూడా చేసుకోవచ్చు. ప్రివెంట్ చేసుకున్నాక క్యూర్ రేట్స్ కూడా చాలా హైగా ఉంటాయి. సో cervical cancer is one of the most preventable cancers also apart from being the most common cancers. సో చూస్తున్నారు కదండి, స్త్రీ జననేంద్రియ క్యాన్సర్లు చికిత్సలు నివారణ అనమాట. సో ఈ అంశం కోసం మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. సో అలాగే డాక్టర్ గారు ఇప్పుడు మాట్లాడుకున్న ఈ సర్వైకల్ క్యాన్సర్కి అసలు ఇది రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనం? సో ఏదైనా ప్రివెంట్ చేయడానికే మనకి వ్యాక్సిన్ అనేది ఉంటుంది. ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ రీసెంట్గా వచ్చింది. సో ఎవ్రీబడి అందరికీ వ్యాక్సిన్ అనేది ఐడియా ఉంటుంది. మనం పుట్టినప్పుడు కూడా మనకు వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటుంది, రైట్ ఫ్రమ్ 1 month ఆఫ్ ఏజ్ టు 10 years ఆఫ్ ఏజ్. అట్లాగే సర్వైకల్ క్యాన్సర్కి కూడా వ్యాక్సిన్ ఉంది. ఇప్పటి వరకేమో అది ఇంపోర్టెడ్ వ్యాక్సిన్ ఉంటుండే, ఇట్ వాజ్ యూస్ టు బి మోర్ ఎక్స్పెన్సివ్, 4,000-5,000 రూపీస్ ఉంటుండే. ఇప్పుడు మన సిరమ్ ఇన్స్టిట్యూట్ ఇండియాలో ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఇట్ ఈస్ ఈజీలీ అవైలబుల్ 2,000 రూపీస్. సో ఆల్ women, girls starting from the age of 9 years to up to 25 years of age can take this vaccine. దానికి ఏం ప్రీరిక్విజిట్ అనేది ఉండదు. 9 years నేను ఇప్పుడు చెప్పినట్టు వ్యాక్సినేషన్ షెడ్యూల్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి చిన్న ఉన్నప్పటి నుంచి. అట్లాగే 9 years నుంచి వితౌట్ ఫెయిల్ అప్ టు 26 years of age you can take this vaccine. ఈ వ్యాక్సిన్ మనం తీసుకునేది 2 dosesలో తీసుకుంటాము. 2 doses అనేది 6 months అపార్ట్ ఇస్తాం. సో డజంట్ మ్యాటర్ ఏ ఏజ్ ఉంది కానీ 19 to 26 మధ్యలో ఏజ్లో ఉన్నా కానీ 2 doses తీసుకోవాలి. ఒకవేళ వచ్చిన తర్వాత తీసుకున్నా సరే క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయంట. సో వచ్చిన తర్వాత మళ్ళీ దానికి మన దగ్గర వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. దానికి వ్యాక్సిన్ ఈ వ్యాక్సిన్ తీసుకోవాలంటే అసలు మనిషి అంటే బాడీ ఏ సిచ్యువేషన్లో ఉండాలి? ఇనిషియలీ ఏమో వెన్ దే సర్వైకల్ క్యాన్సర్ కాజ్ అనేది సెక్షువల్ ఇంటర్కోర్స్ తో స్టార్ట్ అయింది. సో అప్పుడు దే యూస్ టు సే దట్ ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ తర్వాత, దట్ ఈస్ అట్లీస్ట్ ఇండియాలో మ్యారేజ్ తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలని. ఇప్పుడు న్యూ గైడ్ లైన్స్ ప్రకారము ఏజ్ 9 years ఆఫ్ ఏజ్ ఉంటే ఎనీ ఉమెన్ విచ్ ఇస్ 9 years ఆఫ్ ఏజ్ అప్ టు 26 years ఆఫ్ ఏజ్ క్యాన్ టేక్ ద వ్యాక్సిన్. ఆల్ రైట్. అలాగే మనం పాప్స్పియర్ అని ఎక్కువ వింటాం కదా, అసలు ఈ పరీక్ష అంటే ఏంటి సార్? ఎలా ఉంటుంది, ఎలా చేస్తారు, ఏ సిచ్యువేషన్లో చేస్తారు పేషెంట్కి? సో సర్వైకల్ క్యాన్సర్ ప్రివెన్షన్లో ఫస్ట్ వ్యాక్సిన్, ద సెకండ్ థింగ్ ఇస్ స్క్రీనింగ్. సో స్క్రీనింగ్ అనేది మనం ప్యాప్స్మియర్ టెస్ట్ తోటి చేస్తాం. సో ఎనీ గైనకాలజిస్ట్ మనకి మామూలుగా మనం గైనకాలజీ ఓపీడీకి వెళ్ళినప్పుడు పెల్విక్ ఎగ్జామ్ చేస్తారు. పెల్విక్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు చిన్న బ్రష్ తీసుకొని మీ సర్విక్స్లో
సో సర్విక్స్లో చిన్న బ్రష్ తోటి టిష్యూ తీసుకుని స్లైడ్ పైన పెట్టుకుంటారు. సో ఇట్ ఈస్ అ వెరీ షార్ట్ ప్రొసీజర్, టేక్స్ బేర్లీ 2 seconds, నాన్ పెయిన్ఫుల్. సో ఈ టెస్ట్ తోటి మనకి ఆ సర్విక్స్లో ప్రీ క్యాన్సరస్ సెల్స్ ఏమైనా ఉన్నాయా అని ముందే తెలుస్తుంది. ఒకవేళ క్యాన్సర్ అని తెలిసిన తర్వాత కూడా ఎర్లీ స్టేజ్లో పట్టుకోవచ్చు మనం. సో అట్లా ప్రీ క్యాన్సరస్ కానీ ఎర్లీ స్టేజ్ క్యాన్సర్లో కానీ మనం ఒకవేళ ప్యాప్స్మియర్తో తెలుసుకోగలితే అప్పుడు దాన్ని క్యూర్ చేయడం ఈజీ అవుతుంది. ఓకే, అలాగే ఈ గర్భాశయ ముఖద్వారం యొక్క చికిత్సలు ఎలా ఉంటాయి సార్? అంటే దీనికి ఎలాంటి చికిత్సలు చేస్తారు? ఇప్పుడు మామూలుగా కీమోథెరపీ, రేడియేషన్ ఉంటాయి కదా, ఇవి కూడా దీనికి వర్తిస్తాయా? సో ప్రతి క్యాన్సర్కి స్టేజ్ ప్రకారం మనకి ట్రీట్మెంట్ ఉంటుంది. వెరీ ఎర్లీ సర్వైకల్ క్యాన్సర్ దగ్గరికి వచ్చే వరకు వెరీ ఎర్లీ క్యాన్సర్కి మనం సర్జరీ చేస్తాము. తర్వాత ద నెక్స్ట్ స్టేజ్ 2, స్టేజ్ 3కి వచ్చే వరకు రేడియేషన్ కానీ రేడియేషన్తో సహా కీమోథెరపీ కానీ యాడ్ చేస్తాం. కానీ ఇప్పటికీ ప్రెజెంట్ గైడ్లైన్స్ ప్రకారము ప్రైమరీ ట్రీట్మెంట్ మన సర్వైకల్ క్యాన్సర్కి రేడియేషన్ మళ్ళీ మనకి ఎక్స్టర్నల్ రేడియేషన్ ఉండొచ్చు, ఇంటర్నల్ రేడియేషన్ ఉండొచ్చు. మీ జబ్బు ప్రకారము స్టేజ్ ప్రకారము అది మీ ఆంకాలజిస్ట్ మీకు డిసైడ్ చేస్తారు. ఆల్రెడీ డాక్టర్ గారు, అలాగే గర్భాశయంలో క్యాన్సర్ ఉన్నట్లు మనం ఎలా నిర్ధారిస్తారు? సో ప్యాప్స్మియర్ అనేది ఒకటి స్క్రీనింగ్ టెస్ట్, దట్ ఈస్ సర్వైకల్ క్యాన్సర్. అది కాకుండా మీకు బ్లీడింగ్ వచ్చి సిమ్టమ్ తోటి, అబ్నార్మల్ బ్లీడింగ్ తోటి మీరు డాక్టర్ దగ్గర వెళ్ళారు, అప్పుడు సర్విక్స్లో కానీ ఏమైనా గ్రోత్ కనిపించింది అనుకోండి, సో దాని నుంచి చిన్న బయాప్సీ చేస్తారు. బయాప్సీ అంటే ఆ గ్రోత్ ఏముందో దాని నుంచి చిన్న టిష్యూ తీసుకుని మైక్రోస్కోప్ కింద టెస్ట్ చేయడం. ది సర్వైకల్ క్యాన్సర్ తర్వాత నెక్స్ట్ కమ్ ఎండోమెట్రియల్, గర్భసంచి క్యాన్సర్. దానికి యూజువలీ మోస్ట్ కామన్ సిమ్టమ్ పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది యూజువలీ 50 years అండ్ అబవ్ ఫీమేల్స్లో ఎక్కువ కామన్. సో వాళ్ళకి పోస్ట్ మెనోపాజల్ బ్లీడింగ్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ గైనకాలజిస్ట్ ఏం చేస్తారంటే అల్ట్రాసౌండ్ చేసి ఎండోమెట్రియల్ థిక్నెస్ మెజర్ చేసి ఆ ఎండోమెట్రియల్ బయాప్సీ చేస్తారు. సో ఇట్ ఈస్ ఇప్పుడు సర్వైకల్ క్యాన్సర్లో మీ గ్రోత్ ఉన్నట్టు గర్భసంచి క్యాన్సర్లో గ్రోత్ అంత ఆబ్వియస్గా కనిపించదు. సో మన అల్ట్రాసౌండ్తో చూసి ఆ ఎండోమెట్రియల్ వాల్దే ఒక బయాప్సీ చేసి దాన్ని మనం టిష్యూ తీసుకెళ్ళి మైక్రోస్కోప్ కింద టెస్ట్ చేస్తే అది క్యాన్సర్ ఉందో లేదో తెలుస్తుంది. మరి ఈ గర్భాశయ క్యాన్సర్కి ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? సో దీనికి కూడా మళ్ళీ స్టేజ్ ప్రకారం ట్రీట్మెంట్ ఉంటుంది. కానీ సర్వైకల్ క్యాన్సర్ అన్నట్టు మెయిన్ ట్రీట్మెంట్ ఈ మధ్య రేడియేషన్ ఎక్కువ వాడుతున్నాము. కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్కి మెయిన్ ట్రీట్మెంట్ అనేది సర్జరీ. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సర్జరీ. ఏ స్టేజ్లో ఉన్నా కానీ ఫస్ట్ సర్జరీ చేసేసి సర్జరీ తర్వాత దాన్ని కరెక్ట్ పెథలాజికల్ స్టేజ్ అంటాం. ఆ అంటే మైక్రోస్కోప్ కింద చూసిన తర్వాత దానికి ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో, దానికి రిస్క్ ఎంత ఉందో, దానికి ఏ స్టేజ్ ఉందో అనేది మనకి మైక్రోస్కోప్ కింద చూసిన తర్వాతనే తెలుస్తుంది అనమాట. సో ఆ స్టేజ్ తెలిసిన తర్వాత దానికి సర్జరీ తర్వాత ఏమైనా ట్రీట్మెంట్ అవసరం లేదో మనం డిసైడ్ చేస్తాం. నార్మలీ స్టేజ్ 1లో ఉంటే సర్జరీ తోటి సరిపోతుంది. కొన్ని హై రిస్క్ ఫ్యాక్టర్స్ 60 years కంటే ఏజ్ అబవ్ ఉంటే కానీ, క్యాన్సర్ది గ్రోత్ ఇన్వేజన్ కొంచెం ఎక్కువ ఉంటే కానీ, ఫ్యూ ఫీచర్స్ చూసి సర్జరీ తర్వాత రేడియేషన్ అవసరం పడుతుండొచ్చు. రేడియేషన్లో కూడా మళ్ళీ ఎక్స్టర్నల్ రేడియేషన్ ఉంటుంది, ఇంటర్నల్ రేడియేషన్ ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్స్లో మేము ఉట్టి ఇంటర్నల్ రేడియేషన్ బ్రాకిథెరపీ వాడతాము, కొన్ని సిచ్యువేషన్స్లో ఎక్స్టర్నల్ రేడియేషన్ తర్వాత బ్రాకిథెరపీ కూడా యాడ్ చేస్తాం. సో ఇవన్నీ మనకి స్టేజ్ 1లో మనం రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుని రేడియేషన్ యాడ్ చేయాలో లేదో అనేది స్టేజ్ 1లో చూస్తాం. స్టేజ్ 2, స్టేజ్ 3 అయిన తర్వాత ఆప్షన్ ఉండదు, మనకి రేడియేషన్ ఎట్లాగో ఇవ్వాలి, అది కాకుండా కీమోథెరపీ కూడా మనం యాడ్ చేస్తాం. ఆల్ రైట్. సో చూస్తున్నారు కదండి, ఈ అంశం కోసం మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, క్వశ్చన్స్ ఉన్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చు, కాల్ చేయండి. అండ్ అలాగే డాక్టర్ గారు, ఈ అండాశయ క్యాన్సర్లను ఎలా గుర్తిస్తారు మనం? సో ఓవేరియన్ క్యాన్సర్ది ఒకటే మెయిన్, సర్వైకల్ క్యాన్సర్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది ఇమీడియట్గా మనకి బ్లీడింగో పెయిన్ వస్తుంది కాబట్టి వీ కెన్ ఆల్వేస్ క్యాచ్ ఇట్ అన్ ఎర్లీ స్టేజ్. మనకి అవేర్నెస్ ఉంటే కానీ మన టెస్ట్ గైనకాలజిస్ట్ క్యాన్ ఈజీలీ క్యాప్చర్ ఇట్. ఓవేరియన్ క్యాన్సర్లో సిమ్టమ్స్ అనేది ఆల్వేస్ చాలా లేట్ వస్తాయి, బికాజ్ మన పొట్టులో ఉంటుంది కాబట్టి బయటికి మనకి ఇమీడియట్గా కనిపించవు. సో మోస్ట్ కామన్లీ ఓవేరియన్ క్యాన్సర్ అనేది స్టేజ్ 2, స్టేజ్ 3లోనే దొరుకుతుంది. నేను చెప్పినట్టు సిమ్టమ్స్ అనేది బ్లోటింగ్ కానీ, ఫుల్నెస్ కానీ, లూజ్ మోషన్స్, అన్కంట్రోలబుల్ లూజ్ మోషన్స్ కానీ, దీంతో మనకు ఓవేరియన్ క్యాన్సర్ అనేది రిస్క్ అనేది సిమ్టమ్స్ తెలుస్తుంది. ఒకవేళ ఓవేరియన్ క్యాన్సర్ అనే డౌట్ వస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం అల్ట్రాసౌండ్ చేయాలి. అబ్డామిన్ది సిటీ స్కాన్ చేయకుండా, సిటీ స్కాన్ ఎక్కడ ప్రతి దగ్గర అవైలబుల్ ఉండకుండొచ్చు. సో గైనకాలజిస్ట్ దగ్గర వెళ్తే ఇమీడియట్లీ అల్ట్రాసౌండ్ చేస్తారు. అల్ట్రాసౌండ్ ఆఫ్ అబ్డామిన్లో ఓవరీస్ది స్ట్రక్చర్ కానీ, పొట్టలో ఇంకేమైనా జబ్బు ఉంది కానీ ఈజీలీ తెలిసిపోతుంది. అది కాకుండా ఒకటి బ్లడ్ టెస్ట్ ఉంటుంది, సీరం CA-125 అని, అదొక ట్యూమర్ మార్కర్ అనమాట. అది ఓవేరియన్ క్యాన్సర్కి సంబంధించిన ట్యూమర్ మార్కర్.
సో అది ఒకవేళ ఎలివేటెడ్ ఉంటే ప్లస్ అల్ట్రాసౌండ్లో మనకి ఏమైనా ఫీచర్స్ కనిపిస్తే అప్పుడు మనం వీ కెన్ థింక్ టువర్డ్స్ ఒవేరియన్ క్యాన్సర్. అది దాని తర్వాత మనం కన్ఫర్మ్ చేసుకున్నది మళ్ళీ సేమ్ థింగ్ బయాప్సీ చేయాల్సి వస్తుంది. ఆల్రైట్. అలాగే ఈ అండాశయ క్యాన్సర్లో ఒక డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి కదా, సో ఏ స్టేజ్లో ఎలాంటి చికిత్సలు ఎక్కువగా చేస్తూ ఉంటారు? సో ఇప్పుడు ఒక రీక్యాప్ చేసుకుంటే సర్వైకల్ క్యాన్సర్కి మనం రేడియేషన్ మెయిన్ ట్రీట్మెంట్ అని చెప్పాము, ఎండోమెట్రియల్ క్యాన్సర్కి సర్జరీ మెయిన్ ట్రీట్మెంట్ అని చెప్పాము. అట్లాగే ఓవేరియన్ క్యాన్సర్కి కూడా సర్జరీ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ద మెయిన్ ట్రీట్మెంట్. ఏ స్టేజ్ ఉన్నా కానీ ఫస్ట్ సర్జరీ చేసేసి, సర్జరీ చేసిన తర్వాత స్టేజ్ కన్ఫర్మ్ చేసుకుని దాని తర్వాత కీమోథెరపీ యాడ్ చేయాలో లేదో అనేది మనం డిసైడ్ చేసుకుంటాం. ఈ మధ్యలో కీమోథెరపీతో సహా కొంచెం జెనెటిక్స్ టెస్టింగ్ చేసి టార్గెటెడ్ థెరపీ కూడా స్టార్ట్ చేసాము. దాని క్యూర్ రేట్స్ పెంచడానికే, జబ్బు తిరిగి రావడం ఛాన్సెస్ దాన్ని తక్కువ చేయడానికే టార్గెట్ థెరపీ కూడా యాడ్ చేస్తున్నాము. కానీ మెయిన్ ట్రీట్మెంట్ అనేది సర్జరీ ఫాలోడ్ బై కీమోథెరపీ అండి. ఓకే, ఎలాగో కీమోథెరపీ కోసం మాట్లాడారు కాబట్టి అసలు ఈ కీమోథెరపీ వల్ల ఎలాంటి అంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా డాక్టర్ గారు. సో కీమోథెరపీ అనగానే చాలా మందికి ఇమీడియట్గా భయము, అండ్ ఎక్కడ చూపించినా కానీ ఇమీడియట్లీ కీమోథెరపీ, మూవీస్లో కూడా కీమోథెరపీ అంటే హెయిర్ లేకుండా వీక్గా పడుకొని ఉండడం ఉంటారు. సో ఆ కీమోథెరపీ అనేది ప్రతి క్యాన్సర్కి సేమ్ కీమోథెరపీ వాడము. నార్మలీ బ్రెస్ట్ క్యాన్సర్కి కొంచెం ఎక్స్టెన్సివ్ ఇంటెన్సివ్ కీమోథెరపీ ఉంటుంది. సర్వైకల్ క్యాన్సర్కి మనం వాడే కీమోథెరపీ ఓన్లీ రేడియేషన్ ఎఫెక్ట్ని పెన్షనింగ్కే వాడతాం. సో దట్ ఈస్ అ వెరీ లో డోస్ వీక్లీ కీమోథెరపీ. సో దాంతో వచ్చే మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏమి ఉండవు, నథింగ్ టు వరీ. వెన్ ఇట్ కమ్స్ టు ఎండోమెట్రియల్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్, యూజువలీ బోత్ ద క్యాన్సర్స్కి సేమ్ టైప్ ఆఫ్ కీమోథెరపీ ఉంటుంది. దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ నాజియా, వామిటింగ్, జనరల్ వీక్నెస్, హెయిర్ ఫాల్. హెయిర్ ఫాల్ అనగానే ఇమీడియట్గా పేషెంట్స్ అందరు భయపడి నా కీమోథెరపీ వద్దంటారు, ఎస్పెషల్లీ ఉమెన్కి హెయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. కానీ హెయిర్ ఫాల్ అనేది కీమోథెరపీతో వచ్చేది టెంపరీ. సో కీమోథెరపీ అయిపోయిన తర్వాత యూజువలీ మనం 4 to 6 సైకిల్స్ కీమోథెరపీ ఇస్తాము, ఎవ్రీ 3 weeks ఉంటుంది. సో ఈ మధ్యలో హెయిర్ పడిపోతుంది, కానీ కీమోథెరపీ అయిపోయిన తర్వాత వితిన్ 4 to 6 months మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆన్ కీమోథెరపీ కొంచెం నోట్లో టేస్ట్ చేంజ్ అవుతుంది, సో తినడం కొంచెం తక్కువ అయిపోతుంది, నాజియా ఎక్కువ ఉంటుంది. కానీ ఇవి కూడా మనం ట్యాబ్లెట్స్ తోటి, మెడికేషన్ తోటి కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి పేషెంట్కి ఆంకాలజిస్ట్ అనేది ఏజ్, వెయిట్ ప్రకారము మనం డోస్ డిసైడ్ చేస్తాం. ఒకవేళ పేషెంట్ తట్టుకోలేదు అనిపిస్తే డోస్ తక్కువ చేసిస్తాం. కానీ నేను ఇవన్నీ చెప్పేది ఎందుకంటే కీమోథెరపీ అనేగానే మీరు భయపడి అవాయిడ్ చేయొద్దు ట్రీట్మెంట్. ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఏ ట్రీట్మెంట్ అయినా, మీరు ఫీవర్కి పారాసిటమాల్ తీసుకున్నా కానీ దానికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, అది కానీ మనం ఆపేయం కదా పారాసిటమాల్ తీసుకోవడం. అట్లాగే కీమోథెరపీతో కూడా భయపడేది ఏం లేదు, మీరు డాక్టర్స్ చెప్పిన ఇన్స్ట్రక్షన్స్, మెడిసిన్స్ తీసుకుంటే మీరు ఈజీగా టాలరేట్ చేయొచ్చు. ఆల్రైట్. అలాగే ఈ కీమోథెరపీ పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నప్పుడు చేస్తారు డాక్టర్ గారు? సో ఇప్పుడు ఉమెన్ క్యాన్సర్స్లో ఆల్మోస్ట్ ఆల్ స్టేజెస్ అపార్ట్ ఫ్రమ్ stage 1 కీమోథెరపీ వుడ్ బి ఇండికేటెడ్. సర్వైకల్ క్యాన్సర్లో stage 2 ఆన్వర్డ్స్ కీమోథెరపీ, రేడియేషన్ ఎఫెక్ట్ పెన్షనింగ్ చేస్తాం. ఎండోమెట్రియల్ కూడా stage 2 ఆన్వర్డ్స్, ఓవేరియన్ క్యాన్సర్ కూడా stage 2 ఆన్వర్డ్స్. సో stage 1 ఒకటి మనం ఒకటే ట్రీట్మెంట్, దట్ ఈస్ ఐదర్ ఓన్లీ సర్జరీ ఆర్ రేడియేషన్ అనేది ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. stage 2 నుంచి హైయర్ ఉంటే యూజువలీ కీమోథెరపీ అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. ఆల్రైట్, కాలర్ ఉన్నారు డాక్టర్ గారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? జ్యోత్స్నాదేవి అండి. జ్యోత్స్నా మేరీ గారు మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా, చెప్పండి. ఇప్పుడు నా ఏజ్ వచ్చేసి 40 years అండి. ఓకే. ఇప్పుడు నాకు పీరియడ్స్ రెగ్యులర్గా మంత్లీ వస్తుంటాయి. ఓకే. కానీ పీరియడ్స్ అయిపోయిన తర్వాత 5 days తర్వాత ఒక 10 days వరకు కొద్దిగా బ్యాడ్ స్మెల్ వస్తుందండి. ఓకే. ఓకే. తర్వాత క్లియర్ అయిపోతుంది, మంచిగా వస్తుంటుంది. ఓకే. ఇప్పుడు నాకు ప్రాబ్లం ఏంటంటారు? సో అది వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ అమ్మా. అబ్నార్మల్ బ్లీడింగ్ కానీ, డిశ్చార్జ్ కానీ, ఏమైనా డిశ్చార్జ్ ఉంటేనే బ్యాడ్ స్మెల్ వస్తుంది. కానీ అది మీరు బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్పి క్యాన్సర్ ఉందని కాదు. కానీ అట్ ద సేమ్ టైం మీరు ఒకసారి గైనకాలజిస్ట్తో చెకప్ చేయించుకుని ఓ ప్యాప్స్మేర్ అనేది చెక్ చేయించుకుంటే బెటర్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. షూర్. థ్యాంక్ యూ జ్యోత్స్నా మేరీ గారు, థ్యాంక్ యూ. అలాగే డాక్టర్ గారు కీమోథెరపీ కోసం మాట్లాడుకున్నాం. చాలా ఎక్కువగా వినేది మనం రేడియేషన్ థెరపీ. ఇది చాలా పెయిన్ఫుల్ ఉంటుందంటారు, చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి అని అంటారు. దీనివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సో నేను రేడియేషన్ గురించి ఇన్ జనరల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అందరికి. మీరు క్వశ్చన్ అడిగారు కాబట్టి
సో రేడియేషన్ అంటే తెలుగులో నార్మల్గా కరెంట్ ట్రీట్మెంట్ అంటారు. సో ఆ పేరుతోటే అందరికీ భయం అయిపోతుంది. సో రేడియేషన్ అనేది కరెంట్ ట్రీట్మెంట్ అస్సలే కాదు. రేడియేషన్ బేసిక్లీ ఎక్స్రే ట్రీట్మెంట్. మనం మామూలుగా ఫ్రాక్చర్ అయినప్పుడు ఎక్స్రే తీసుకుంటాము, సిటీ స్కాన్ తీసుకుంటాము. సో ఆ సేమ్ ఎక్స్రే, హై ఎనర్జీ ఎక్స్రేస్ మనం ట్యూమర్ ఏరియా, క్యాన్సర్ ఏరియాని టార్గెట్ చేసి ట్రీట్ చేయడాన్ని దాన్ని రేడియేషన్ థెరపీ అంటారు. సో ప్రొసీజర్ కూడా రేడియేషన్ది సిటీ స్కాన్ తీసుకున్నట్టే ఉంటుంది. మీరు కౌచ్ పైన పడుకుంటారు, మీ చుట్టూ మెషిన్ తిరుగుతుంది అనమాట. కీమోథెరపీ అనేది సిస్టమిక్ ట్రీట్మెంట్. అంటే మనం బ్లడ్లో ఇస్తాము, బాడీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అందుకే మీకు తినడం కానీ, హెయిర్ ఫాల్ కానీ, క్యాన్సర్ ఎక్కడో ఉంటుంది కానీ హెయిర్ ఫాల్ అవుతుంది మనకి, సిస్టమిక్ ట్రీట్మెంట్ కాబట్టి. రేడియేషన్ ట్రీట్మెంట్ అనేది ఈజ్ అ లోకల్ ట్రీట్మెంట్. సో క్యాన్సర్ ఎక్కడ ఉందో ఆ ఏరియాలోనే మనం టార్గెట్ చేస్తాం. ఈ రేడియేషన్ చాలా కష్టమవుతుంది, నొప్పిగా ఉంటుంది అనేది యూజువలీ థ్రోట్ క్యాన్సర్స్, మౌత్ క్యాన్సర్ పేషెంట్స్కి వాళ్ళకి 6-7 వీక్స్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. చాలా ఇంటెన్స్ ట్రీట్మెంట్ విత్ కీమోథెరపీ ఇస్తాం కాబట్టి వాళ్ళకి చాలా కష్టమవుతుంది. బట్ ఉమెన్ క్యాన్సర్స్లో గైనకాలజికల్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కానీ, ఎండోమెట్రియల్ కానీ, ఈ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్లో రేడియేషన్ ఇస్ వన్ ఆఫ్ ద సింప్లెస్ట్. ఇక్కడ లోకల్ ఏరియా కాబట్టి మనం రేడియేషన్ ఇచ్చేది పెల్విస్ ఏరియాలో ఇస్తాం ఉమెన్కి. సో అక్కడ ఉండేది మనకు ఆర్గన్స్ మెయిన్లీ బ్లాడర్ ఒకటి, పేగులు ఒకటి, ఇంటెస్టైన్స్. సో ఆన్ ట్రీట్మెంట్ మీకు అయ్యేది ఈ రెండే అవకాశం ఉంటుంది. డైరియా అన్న కావచ్చు, లేకపోతే యూరిన్ ఇష్యూస్ అన్న కావచ్చు. దీని మించి మీకు ఏమి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అండ్ మనం ట్రీట్మెంట్ ఇచ్చే 6 వీక్స్ ఈ టైంలోనే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ వచ్చే లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఏమీ ఉండవు రేడియేషన్. చాలా మందికి జనాలకు ఉన్న ఒక అపోహ ఏంటంటే లోపల రేడియేషన్ ద్వారా ఈ ట్రీట్మెంట్ ద్వారా పేగులు కాలిపోతాయని వింటుంటారు. అది నిజమే అంటారా? సో ఆ పేగులు కాలిపోవడం అనేది కొంచెము ఎక్స్ట్రీమ్ వర్డ్ కానీ, బట్ టెక్నికలీ అది నేను చెప్పే సైడ్ ఎఫెక్ట్స్ అన్నాను కదా, డైరియా, కాన్స్టిపేషన్ కావచ్చు అనేది, అది బికాస్ సమ్ ఆఫ్ ద రేడియేషన్ పేగుల పైన వెళ్తాయి కాబట్టి వస్తుంది. బట్ అయ్యేది ఓన్లీ డ్యూరింగ్ ట్రీట్మెంట్ అనేది. ట్రీట్మెంట్ తర్వాత లాంగ్ టర్మ్ కానీ పర్మనెంట్ డ్యామేజ్ కానీ ఏముండదు. ఆల్రైట్. అలాగే ఈ జననేంద్రియ క్యాన్సర్లకు చేసే సర్జరీలు ఎన్ని టైప్స్ ఉంటాయి డాక్టర్ గారు? సో సర్జరీ అనేది బేసిక్లీ టైప్ ఆఫ్ క్యాన్సర్ బట్టి ప్రతి టైప్ ఆఫ్ క్యాన్సర్కి స్పెసిఫిక్ గైడ్ లైన్స్ ఉంటాయి. మీ గైనక్ సర్జన్ కానీ, గైనక్ ఆంకాలజిస్ట్ కానీ ఇవి తెలుస్తుంటాయి. కానీ టైప్స్ ఆఫ్ సర్జరీస్ యాజ్ టెక్నాలజీ హెస్ ఇంప్రూవ్, వీ హ్యావ్ డిఫరెంట్ టైప్స్ ఇప్పుడు వచ్చాయి. ముందు కాలంలో ఓపెన్ సర్జరీ ఏమున్నా కానీ మనం కట్ చేసి అబ్డామిన్ ఓపెన్ చేసి ఆపరేట్ చేస్తుండే. ఇప్పుడు ఓపెన్ సర్జరీ నుంచి లాప్రోస్కోపిక్ సర్జరీ అని వచ్చింది. లాప్రోస్కోపీ మనం చిన్న హోల్ పెట్టి దాంట్లో కెమెరా పెట్టి దాంతో చూసి సర్జరీ చేసేస్తాం, మొత్తం బాడీ ఓపెన్ చేయకుండా. సో దాంతో ఏమవుతుంది, రికవరీ ఫాస్టర్ అవుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సర్జరీ పేషెంట్ పైన తక్కువ ఉంటాయి, మోర్ కంఫర్టబుల్ ఫర్ ద పేషెంట్. సో ఇప్పుడు లాప్రోస్కోపిక్ నుంచి నెక్స్ట్ వచ్చింది రోబోటిక్. ఓకే. సో రోబోటిక్ అనేది అగైన్ లాప్రోస్కోపిక్ అంటే తక్కువ ఇన్వేజివ్. సో బ్లడ్ లాస్ కానీ, పేషెంట్ హాస్పిటల్ స్టే కానీ, పేషెంట్ రికవరీ కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ కంపారిటివ్లీ ఇట్ విల్ బీ ద లీస్ట్ విత్ రోబోటిక్ సర్జరీస్. ఈ రోబోటిక్ సర్జరీ ప్రాసెస్ ఎలా ఉంటుంది? మోర్ ఆర్ లెస్ ద సేమ్. కానీ ఫర్ అ సర్జన్ ఇప్పుడు లాప్రోస్కోపీ అంటే వాళ్ళు స్కోప్ అనేది పిన్ హోల్ అబ్డామిన్లో హోల్ చేసి దాంట్లో పెట్టి చూస్తారు. కానీ వెన్ ఇట్ కమ్స్ టు రోబోటిక్, ద సర్జన్ డైరెక్ట్లీ హ్యాండ్స్ అనేది పేషెంట్ పైన వాడడనమాట. రోబోటిక్ హ్యాండే ఉంటుంది. సర్జన్ ఒక స్క్రీన్ వెంకాల నుంచుని ఆ రోబోటిక్ హ్యాండ్స్ని మ్యానిపులేట్ చేస్తారు. సో దాంతో డిగ్రీ ఆఫ్ మూమెంట్ కానీ, డిగ్రీ ఆఫ్ విజిబిలిటీ కానీ నార్మల్ పర్సన్ కన్నా హైయర్ ఉంటుంది, నార్మల్ కెమెరా కన్నా హైయర్ ఉంటుంది. సో దట్ ఈస్ వై వితౌట్ కాజింగ్ టూ మచ్ డ్యామేజ్ టు ద పేషెంట్ వాళ్ళు కావాల్సిన సర్జరీ ఈజీగా చేసుకుంటారు. అదే పేషెంట్ రికవరీ కూడా ఫాస్టర్ అవుతుంది. ఆల్రైట్. సో చూస్తున్నారు కదండి, స్త్రీల జననేంద్రియ క్యాన్సర్లు, చికిత్సలు మరియు నివారణ, ఈ అంశం కోసం మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మాట్లాడొచ్చు డాక్టర్ గారితో. అలాగే డాక్టర్ గారు, జననేంద్రియ క్యాన్సర్లకు చేసే జన్యు పరీక్షల వల్ల ఉపయోగాలు ఎలా ఉంటాయి? జెనెటిక్ టెస్టింగ్. సో జెనెటిక్ టెస్టింగ్ అనేది ఉమెన్ క్యాన్సర్స్లో ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బికాజ్ ఇండియాలో ఇప్పుడు మోస్ట్ కామన్ బ్రెస్ట్ క్యాన్సర్, సర్విక్స్ అండ్ యూట్రస్ క్యాన్సర్ 3rd or 4th మోస్ట్ కామన్, ఓవేరియన్ అనేది 7th మోస్ట్ కామన్. సో మీరు అడిగింది ఇప్పుడు జెనెటిక్ టెస్టింగ్ అనేది. సో ఉమెన్లో బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్ కానీ ఇవన్నీ జెనెటిక్ క్యాన్సర్స్ అయ్యే అవకాశం ఉంటుంది, ఫ్యామిలీలో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా మనకి క్యాన్సర్ కాజ్ మీరు రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. సో ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది 80 to 90% దే ఆర్ ద కాజ్ ఆఫ్ క్యాన్సర్. ద రిమైనింగ్ 10% ఛాన్స్ కుడ్ బి బికాస్ ఆఫ్ ద జెనెటిక్స్.
సో మీ ఫ్యామిలీలో ఎవరికి క్యాన్సర్ ఉన్నా, యంగ్ ఏజ్లో క్యాన్సర్ వచ్చినా కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినా కానీ, అబ్డామినల్ పేగుల క్యాన్సర్ వచ్చినా కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చినా కానీ, వాళ్ళ ట్యూమర్లో కూడా మనం జెనెటిక్ టెస్టింగ్ చేసి తర్వాత మీకు వచ్చే జనరేషన్కి ఏమైనా రిస్క్ ఉందా అనేది మనం ముందే తెలుసుకోవచ్చు అనమాట. దీనికి బ్రాకా మ్యూటేషన్, BRCA మ్యూటేషన్ అని ఒక టెస్ట్ ఉంటుంది. అది మీ సింపుల్ బ్లడ్ శాంపుల్లోనే చేస్తారు. సో మీరు ఇప్పుడు వెళ్ళి బ్రాకా మ్యూటేషన్ చేయించుకుంటే మీకు ఆ మ్యూటేషన్ ఉందా, మీ తర్వాత మీ డాటర్ కానీ గ్రాండ్ డాటర్ కానీ మళ్ళీ వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా అనేది తెలుస్తుంది. సో బ్రాకా మ్యూటేషన్ తోటి బ్రెస్ట్ క్యాన్సర్ ప్లస్ ఓవేరియన్ క్యాన్సర్ ఇవి 2 కవర్ అవుతాయి. ప్లస్ ఎండోమెట్రియల్ గర్భసంచి క్యాన్సర్ కోసము లించ్ సిండ్రోమ్ అని ఉంటుంది. సో మీరు ఎనీ ఫిజిషియన్ కానీ గైనకాలజిస్ట్ కానీ వాళ్ళ దగ్గర వెళ్ళి అడిగితే సింపుల్ బ్లడ్ టెస్ట్ తోటి ఈ జెనెటిక్ టెస్టింగ్ చేసి మీకు తర్వాత వచ్చే అవకాశం ఉందా, మీ ఫ్యామిలీలో ఏమైనా తర్వాత అవకాశం ఉందా అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే, ఆ పేషెంట్ అట్లా లైక్ ఒక పర్సన్ యొక్క మదర్కి కానీ గ్రాండ్ మదర్కి కానీ ఉంటే ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఉంటాయంటారు డాక్టర్ గారు? లేదు, అగైన్ దట్ ఈస్ ద బ్యాడ్ సైడ్ ఆఫ్ ఇట్. సో ఒకవేళ మనం జెనెటిక్ టెస్ట్ చేసి పాజిటివ్ ఉన్నా కానీ ఆ క్యాన్సర్ వస్తుందేమో అని ప్రాబబిలిటీ తెలుస్తుంది, కానీ 100% వస్తుంది అనేది కాదు. కంపేర్ టు అ నార్మల్ పర్సన్ మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో మీకు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు టెస్ట్ కానీ స్క్రీనింగ్ కానీ గైనకాలజిస్ట్ వెళ్ళడం కానీ మోర్ ఫ్రీక్వెంట్గా వెళ్తారు, మోర్ అవేర్ ఉంటారు అనమాట. ఒకసారి పాజిటివ్ అని తెలిసిన తర్వాత దానికంటే మించి మనకు చేసేది కూడా ఏముండదు. బ్రాకా మ్యూటేషన్ పాజిటివ్ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఉంటుందని దెర్ ఇస్ ఓన్లీ 1 టైప్ ఆఫ్ సర్జరీ. ప్రొఫిలాక్టిక్లీ 2 బ్రెస్ట్ని తీసేస్తారు ఆపరేషన్ చేసి, తర్వాత మనకి ఏమి రిస్క్ ఉండద్దని. అది కొంచెం ఎక్స్టెన్సివ్ మెజర్, దట్ ఈస్ నాట్ యూజువలీ ఫాలో చేయము. బట్ మీరు అన్నట్టు అదే పాజిటివ్ అయిన తర్వాత కన్ఫర్మ్గా వస్తుందని తెలియదు, బట్ అట్ ద సేమ్ టైం మనకేం చేసేది కూడా ఉండదు అపార్ట్ ఫ్రమ్ డూయింగ్ రెగ్యులర్ చెకప్స్. ఆల్రైట్, ఆరోగ్యమిత్ర కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. భారతీయ పౌరుల ప్రాథమిక హక్కులు. భారత రాజ్యాంగం భారతదేశ పౌరులందరికీ కొన్ని ప్రాథమిక హక్కులు కల్పించింది. హక్కు అంటే అవకాశం, అధికారం కలిగి ఉండడం. ప్రాథమిక హక్కులు పౌరులకు తమ వ్యక్తిత్వాన్ని అభివృద్ధి పరుచుకున్నటకు, బాధ్యత కలిగిన పౌరులుగా హుందాగా జీవించుటకు, ప్రభుత్వ పరంగా చట్టరీత్యా ఇవ్వబడిన స్వేచ్ఛా స్వాతంత్రాలు అనుభవించుటకు కల్పించబడ్డాయి. భారత రాజ్యాంగంలో ఉన్న ప్రాథమిక హక్కులేంటో ఒకసారి చూద్దాం. సమానత్వపు హక్కు. సమానత్వపు హక్కు ప్రకారం చట్టం దృష్టిలో అందరూ సమానులే. వ్యక్తుల మధ్య కుల, మత, వర్ణ, ప్రాంత, లింగ, సంపద, విద్య వంటి విచక్షణలను ఈ హక్కు నిషేధిస్తుంది. ఈ హక్కు ప్రకారం రాజ్యాంగంలోని చట్టాలందరికీ ఒకే విధంగా వర్తిస్తాయి. స్వాతంత్ర్యపు హక్కు. భారత రాజ్యాంగం తన అధికరణలు 19, 20, 21, 22ల ద్వారా స్వాతంత్ర్యపు హక్కుని ఇస్తుంది. స్వాతంత్ర్యపు హక్కు 6 స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది. వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, సంఘాలుగా సభలుగా ఏర్పడే హక్కు, స్వేచ్ఛగా సంచరించే హక్కు, భారతదేశంలో ఎక్కడైనా నివసించడానికి స్థిరపడడానికి హక్కు, ఏ వృత్తి అయినా ఉపాధి, వాణిజ్యం, వ్యాపారమైన చేపట్టే హక్కు. మత స్వాతంత్ర్యపు హక్కు. భారతదేశంలో పౌరులందరికీ మత స్వాతంత్ర్యపు హక్కును అధికరణలు 25, 26, 27 మరియు 28ల ప్రకారం ఇవ్వబడింది. భారత రాజ్యాంగం ప్రకారం భారతదేశంలోని అన్ని మతాలు సమానమే. ఏ మతము ఇతర మతంపై ప్రాధాన్యతను కలిగి లేదు. ప్రతి పౌరుడు తన ఇష్టానుసారాన్ని మతాన్ని అవలంబించుటకు స్వేచ్ఛ కల్పింపబడ్డాడు. రాజ్యాంగ పరిహారపు హక్కు. భారత ప్రజలు తమ ప్రాథమిక హక్కులకు ఉల్లంఘన జరిగినప్పుడు రాష్ట్రాల ఉన్నత న్యాయస్థానాలను, సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు ఉంది. న్యాయస్థానాలు
ప్రత్యేక ఆదేశాలు జారీ చేయడం ద్వారా ఈ హక్కులను తిరిగి అందిస్తాయి. ప్రజల ప్రాథమిక హక్కులు ఉల్లంఘించబడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. సాంస్కృతిక విద్యా సంబంధమైన హక్కు. భారతదేశం అనేక మతాలకు, భాషలకు మరియు సంస్కృతులకు నిలయం. రాజ్యాంగం వీరికి కొన్ని ప్రత్యేక హక్కులను ఇస్తుంది. అధికరణ 29 మరియు 30ల ప్రకారం మైనారిటీలకు కొన్ని హక్కులు ఇవ్వబడినవి. మైనారిటీలు అనగా మతం, భాష మరియు సాంస్కృతిక పరమైన మైనారిటీలు. తమ మతాన్ని, భాషలను, సంస్కృతిని రక్షించుకొనుటకు మైనారిటీ సంస్థలు స్థాపించుకోవచ్చును. ఆ సంస్థల ద్వారా వారు తమ అభ్యున్నతికి పాటుపడవచ్చును. దోపిడీని నిరోధించే హక్కు. అధికరణలు 23 మరియు 24 ప్రకారం కట్టు బానిసత్వం మరియు బాలకార్మికుల విధానాలు నిషేధం మరియు 14 సంవత్సరాల్లోపు బాలబాలికలతో అపాయకరమైన పనులు అంటే కర్మాగారాల్లో, గనుల్లో పని చేయించుట నిషేధం. జనరల్ నాలెడ్జ్లో మన విజ్ఞానాన్ని మరింత పెంచేందుకు టీశాట్ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. పలు అంశాలపై మనకున్న తెలివితేటల్ని పరీక్షించుకోవడం, తెలియని అంశాలపై అవగాహన పెంచుకునేందుకు ఈ కార్యక్రమం రూపకల్పన చేసింది. ఈ ప్రత్యేక క్విజ్ కార్యక్రమంలో మీరు పాల్గొనాలనుకుంటున్నారా? మీ విజ్ఞాన ఆరోగ్యమిత్ర కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సో డాక్టర్ గారు, చికిత్స తర్వాత క్యాన్సర్ మళ్ళీ రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అది చాలా వెరీ గుడ్ క్వశ్చన్ అమ్మ. ఎందుకంటే ఎప్పుడైనా పేషెంట్ వచ్చి ట్రీట్మెంట్ కోసం అడిగినప్పుడు ఫస్ట్ థింగ్ మన పేషెంట్ చెప్పేది క్యూర్ అయ్యే ఛాన్స్ ఎంత ఉందనేది. వాళ్ళకి ఇమీడియట్గా భయం ఉంటుంది, ఇది అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వస్తుందో లేదో అనేది. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్, ఇప్పుడు మనం యూజువలీ ఫ్రీక్వెంట్లీ కోవిడ్ అప్పుడు కూడా వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వైజ్ మనకిచ్చింది మన ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడం. సో హెల్తీ డయట్ ఉండాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, మీరు తినే దాంట్లో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి, కానీ మీట్ అనేది తక్కువ ఉండాలి. సో హెల్తీ లైఫ్ స్టైల్, ఓవరాల్ హెల్తీ ఇమ్యూనిటీ మెయింటైన్ చేయడం ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కాకుండా రెగ్యులర్ చెకప్స్కి వెళ్ళాలి. ఎప్పుడైనా క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నాకు జబ్బు పోయింది అని తర్వాత మళ్ళీ తిరిగిపోకుండా ఉండడము చాలామంది పేషెంట్స్ మిస్టేక్ చేస్తారు. కొంతమంది పేషెంట్స్కి డిస్టెన్స్ ఓ ప్రాబ్లం అవుతుంది, ఎక్కడో ఊరు నుంచి వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు, మళ్ళీ తిరిగి అదే డాక్టర్ దగ్గరికి రావాలంటే కష్టమవుతుంది. కానీ డాక్టర్ చెప్పిన పీరియాడిక్ చెకప్స్, అది ఇప్పుడు ఉమెన్ క్యాన్సర్ అయితే గైనకాలజిస్ట్, మీ ఊర్లో ఉన్న గైనకాలజిస్ట్ కూడా చూస్తారు. డాక్టర్ ఆంకాలజిస్ట్ అనేది మీకు ఏమేమి టెస్ట్ చేయాలో, ఎంత ఫ్రీక్వెంట్గా చేయాలో, నార్మల్లీ ఫస్ట్ 2 yearsలో ఎవ్రీ 3 months మనం చెకప్కి వెళ్ళాల్సి వస్తుంది గైనకాలజిస్ట్ దగ్గరికి. 2 years తర్వాత వన్స్ ఇన్ 6 months అంటాము, 5 years తర్వాత వన్స్ ఇన్ ఇయర్ చేసుకున్నా సరిపోతుంది. సో అది ప్రివెంట్ చేయాలంటే ఒకటేమో రెగ్యులర్ చెకప్స్ చేయడం చాలా ఇంపార్టెంట్. సెకండ్, మన ఇమ్యూనిటీ అనేది మనం మెయింటైన్ చేయాలి. ఏమైనా తిరిగి వచ్చే అవకాశం ఉన్నా, తిరిగి క్యాన్సర్ సెల్స్ గ్రో అయ్యే అవకాశం ఉన్నా కానీ మన ఇమ్యూనిటీ ఉంటే దట్ ఇట్ సెల్ఫ్ క్యాన్ ఫైట్ ఇట్ అండ్ ప్రివెంట్ ఇట్. ఆల్ రైట్. అలాగే ఈ ఫర్టిలిటీ స్పేరింగ్ ట్రీట్మెంట్ ఎలా చేస్తా అంటే అసలు ఫర్టిలిటీస్ ఈ ట్రీట్మెంట్ అంటే ఏంటి? సో
నేను ఇప్పుడు గైనకాలజికల్ క్యాన్సర్స్ అన్నప్పుడు గర్భసంచిది ఒకటి 50 years అండ్ అబవ్ మోర్ కామన్ అని చెప్పాను. కానీ సర్వైకల్ క్యాన్సర్ 30 years నుంచే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మీకు వ్యాక్సిన్ కూడా 9 to 26 అని చెప్పాను. సో ఈ మధ్యలో యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా మేము సర్వైకల్ క్యాన్సర్ కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ చూస్తున్నాం. ఈ టైంలో ఇప్పుడు 30-35 year old ఉమెన్కి ఒకవేళ సర్వైకల్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, రీసెంట్లీ మ్యారీడ్, ప్లానింగ్ అ ఫ్యామిలీ, ఆ టైంలో క్యాన్సర్ వస్తే క్యాన్సర్ ట్రీట్మెంట్ తోటే ఇమీడియట్లీ ఫర్టిలిటీ అనేది పోయే అవకాశం ఉంటుంది. కీమోథెరపీ అయినా కానీ రేడియేషన్ అయినా కానీ. సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసే ముందే మనకి ఏమేమి ఆ ఫర్టిలిటీ స్పేర్ ఎట్లా చేసుకోవాలో అనేది మనం డాక్టర్ తోటి డిస్కస్ చేసుకోవాలి. డాక్టర్ ఒకవేళ చెప్పకున్నా కానీ మీ అంతకు మీరు అడగండి, మాకు సర్వైకల్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత 5 years డౌన్ ద లైన్ నాకు ఫ్యామిలీ ప్లాన్ చేసుకోవాలని ఉంది, సో వాట్ ఐ కెన్ డూ ఫర్ ఇట్ అనేది. సో బిఫోర్ స్టార్టింగ్ ద ట్రీట్మెంట్ ఒకటేమో ఎగ్స్, మన ఓవరీస్లో ఉన్న ఎగ్స్ అనేది మెన్స్ట్రల్ సైకిల్ ప్రకారము వాళ్ళు సజెస్ట్ చేసి ఎగ్స్ అనేది ఫ్రీజ్ చేసి స్టోర్ చేసుకుంటారు. ఇంకొకటేమో రేడియేషన్ ఫీల్డ్లో ఓవరీస్ రావద్దని చెప్పి బిఫోర్ రేడియేషన్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యే ముందు ఓవరీస్ని అబ్డామిన్ పొజిషన్ చేంజ్ చేస్తారు. ఇది గైనకాలజిస్ట్ విల్ ఓన్లీ డూ ఇట్. ఓవేరియన్ డిస్పోజిషన్ అంటారు. సో ఓవరీస్ రేడియేషన్ ఫీల్డ్ నుంచి బయటికి వెళ్ళిపోతే దాన్ని ఫర్టిలిటీ పోవడానికి అవకాశం తక్కువ ఉంటుంది. థర్డ్ థింగ్, ఇప్పుడు ఎండోమెట్రియల్ క్యాన్సర్ ఉంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్ యంగర్ ఏజ్ గ్రూప్ ఒకవేళ ఉమెన్కి వచ్చింది అనుకోండి, సర్జరీ చేసినా కానీ గర్భసంచి తీసేస్తాం కాబట్టి మళ్ళీ తిరిగి చేసుకునే అవకాశం ఉండదు, ఫ్యామిలీ ప్లాన్ చేసుకునే అవకాశం ఉండదు. సో ఆ సిచ్యువేషన్లో కూడా మనం ముందే ఎగ్స్ ప్రిజర్వ్ చేసుకుని తర్వాత సర్గసీక్ అనే ఆప్షన్ ఉంటుంది. లేదా ఒకవేళ ఎండోమెట్రియల్ క్యాన్సర్ బయాప్సీ అయిన తర్వాత వెరీ ఎర్లీ స్టేజ్, వెరీ స్లో గ్రోయింగ్ ట్యూమర్, grade 1 grade 2 ట్యూమర్స్ అంటాం. సో ఎర్లీ స్టేజ్ 1 grade 1 ట్యూమర్స్ వేరే ఆర్గన్స్కి వేరే ఏరియాకి స్ప్రెడ్ అయ్యే అవకాశం తక్కువ ఉన్నప్పుడు ఆ సిచ్యువేషన్లో సర్జరీ కానీ రేడియేషన్ కానీ అవాయిడ్ చేసి హార్మోనల్ ట్యాబ్లెట్స్ ఇస్తాం. సో అప్ టు అ లెవెల్, అప్ టు అ సర్టెన్ ఎక్స్టెంట్ మనం అది జబ్బుని కంట్రోల్ అన్న క్యూర్ అన్న చేయడానికి ట్రై చేస్తామన్నమాట, డెఫినేటివ్ ట్రీట్మెంట్ లేకుండా. ఎందుకంటే గర్భసంచి క్యాన్సర్కి సర్వైకల్ క్యాన్సర్ అయినా ఎండోమెట్రియల్ క్యాన్సర్ అయినా సర్జరీ అనేవారికి మనం గర్భసంచి కానీ ఓవరీస్ కానీ మొత్తం తీసేస్తామన్నమాట. సో ఎనీథింగ్ దట్ వీ కెన్ డూ టు ప్రివెంట్ దిస్, టు ప్రిజర్వ్ ది ఓవరీస్ అండ్ help the patient have a family later, whether it is surgery or medicines or controlled radiation, we have to try and do it. ఓకే, అలాగే ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ తర్వాత అయినా ఒకవేళ బర్త్ ఇస్తారు కదా, ఒక బేబీకి బర్త్ ఇచ్చిన తర్వాత ఆ బేబీ మీద ఏమైనా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుందా? ఇవన్నీ కూడా ఈ బేబీకి బర్త్ డిఫెక్ట్స్ అనేవి ఏముండవు. బేబీ విల్ బి కంప్లీట్లీ నార్మల్. మా దగ్గర వీ హవ్ సీన్ సో మెనీ పేషెంట్స్ 30-33 years old cervical cancer ట్రీట్మెంట్ అయిన తర్వాత దే హ్యావ్ normal children who have a normal life also. Only thing is ఒకవేళ ఫీమేల్ కానీ more commonly more important is being a girl child. సో మదర్లో క్యాన్సర్ ఉంది కాబట్టి జెనెటిక్స్ వల్ల మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడే జెనెటిక్ టెస్టింగ్ గురించి మాట్లాడాం. సో ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ ఓవేరియన్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ మీరు బేబీ పుట్టగానే జెనెటిక్ టెస్టింగ్ చేయించుకుంటే, ఒకవేళ బేబీకి కాకుండా మీ అంతకు మీరు జెనెటిక్ టెస్టింగ్, మీ బ్లడ్ శాంపిల్ కానీ మీ ట్యూమర్ శాంపిల్ కానీ ఇచ్చి టెస్ట్ చేయించుకుంటే మీ బేబీకి ఎంత రిస్క్ ఉందనేది తెలుస్తుంది. దానికంటే మించి దే విల్ నాట్ బి ట్రీట్మెంట్ వల్ల అయ్యే సైడ్ ఎఫెక్ట్స్ కానీ డిఫెక్ట్స్ కానీ చైల్డ్లో ఏమీ ఉండవు. అలాగే డాక్టర్ గారు, చాలా మందికి అవగాహన ఉండదు దీని మీద. అసలు ఈ జననేంద్రియ క్యాన్సర్లకు ఎవరు ట్రీట్మెంట్ చేస్తారు? సో అగైన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు ఇండియాలో పాపులేషన్ ఎక్కువ, మోస్ట్ ఆఫ్ ద పాపులేషన్ ఇస్ రూరల్ పాపులేషన్. వాళ్ళకి సర్వీసెస్కి యాక్సెస్ ఉండదు, వాళ్ళకి అవేర్నెస్ అనేది ఉండదు. సో ఫస్ట్ థింగ్ వాళ్ళు వెళ్ళేది వాళ్ళు మెడికల్ ప్రాక్టీస్, RMPs అంటాము, జనరల్ ఫ్యామిలీ డాక్టర్స్ అంటాము. దో ద ఫస్ట్ పీపుల్ దట్ దే గో టు. సో గర్భసంచి సంబంధించిన ఏం ఇష్యూ కాగానే ఇమీడియట్లీ గైనకాలజిస్ట్ దగ్గర పంపిస్తారు. గైనకాలజిస్ట్ అనేది క్యాన్సర్ ఉందా లేదో చెప్పడంలో వెరీ హెల్ప్ఫుల్, ఆ సిమ్టమ్ని కంట్రోల్ చేయడంలో వెరీ హెల్ప్ఫుల్. కానీ మెనీ ఆఫ్ ద గైనకాలజిస్ట్ మన రూరల్ ఏరియాస్ దగ్గరికి వెళ్తే వాళ్ళకి కరెక్ట్ టైంలో క్యాన్సర్ అనేది డిటెక్ట్ చేసే అవేర్నెస్ ఉండదు. ఒకవేళ డిటెక్ట్ చేసా కానీ చాలా లేట్గా డిటెక్ట్ చేస్తారు. కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుంది, డిటెక్ట్ చేసిన తర్వాత కూడా ట్రీట్మెంట్ కూడా వాళ్ళే ఇస్తూ అంటారు. సో నేను చెప్పినట్టు మోస్ట్ ఆఫ్ ద గైనక్ క్యాన్సర్స్కి సర్జరీ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. కానీ ఆ గైనకాలజిస్ట్ సర్జరీ చేయడం క్యాన్సర్కి వర్సెస్ ఆంకాలజిస్ట్ సర్జరీ చేయడంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఆ సర్జరీ అనేది కరెక్ట్గా చేస్తే మనకి స్టేజ్ కరెక్ట్గా తెలుస్తుంది, ట్రీట్మెంట్ అనేది కరెక్ట్ ఇస్తాం. ఒకవేళ సర్జరీ సరిగా జరగకపోతే తర్వాత క్యూర్ రేట్స్ అనేది ఎఫెక్ట్ కావచ్చు,
పేషెంట్కి ఓవర్ ట్రీట్మెంట్ అనేది కావచ్చు. సో ఒక్కసారి క్యాన్సర్ అని డిటెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ స్టెప్ అనేది గైనకాలజిస్ట్ దగ్గర పోవడం చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి క్యాన్సర్ అని డిటెక్ట్ అయిన తర్వాత గైనక్ ఆంకాలజిస్ట్ దగ్గర వెళ్ళడము, గైనక్ సర్జన్ దగ్గర వెళ్ళడము వెరీ వెరీ ఇంపార్టెంట్. బికాస్ ప్రతి క్యాన్సర్కి ప్రతి స్టేజ్కి స్పెసిఫిక్ గైడ్ లైన్స్ కానీ టైప్ ఆఫ్ సర్జరీ కానీ ఉంటుంది. అది స్టేజింగ్ కానీ ట్రీట్మెంట్ కానీ మీ క్యూర్ రేట్స్ కానీ అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అంశం కోసం మీకు ఎలాంటి సందేహాలున్నా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడొచ్చండి. అలాగే డాక్టర్ గారు, ఇందాక మనం రేడియేషన్ కోసం మాట్లాడుకున్నాం కదా, సో ఇందులో ఎన్ని టైప్స్ ఉంటాయి రేడియేషన్లో? సో నేను చెప్పినట్టు రేడియేషన్ అనేది ఎక్స్రే ట్రీట్మెంట్. సో రేడియేషన్ డెలివర్ చేసేది మెషిన్ అనేది లీనియర్ యాక్సిలేటర్ అంటాం. సో ప్రతి హాస్పిటల్ మెషిన్ అనేది సేమ్ ఉంటుంది, కానీ ఈచ్ మెషిన్కి డిఫరెంట్ కెపాసిటీస్, కేపబిలిటీస్, టెక్నాలజీస్ అనేవి యాడెడ్ ఉంటాయి. సో ఈ టెక్నాలజీస్లో ఈ ప్రెజెంట్ డేలో IMRT ట్రీట్మెంట్ అనేది ఈజ్ ద మోస్ట్ కామన్ అండ్ ద మోస్ట్ అడ్వైజ్డ్ ట్రీట్మెంట్. ముందు కాలంలో ఏమవుతుండే, ఒకవేళ పెల్విస్ ఏరియా సర్వైకల్ క్యాన్సర్ కానీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ కానీ క్యూర్ చేసేది ఉంటే పెల్విక్ ఏరియాలో క్యూర్ చేస్తాం కాబట్టి రేడియేషన్ని మొత్తం పెల్విస్ మొత్తం రేడియేషన్ ఇవ్వాల్సి వస్తుండే. ఆ టైంలో మీకు చెప్పిన సైడ్ ఎఫెక్ట్స్, యూరినరీ ప్రాబ్లమ్స్ కానీ లూజ్ మోషన్స్ కానీ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుండే. ఆ టైంలో స్కిన్ బర్నింగ్ కూడా అవుతుండే అనమాట. ఈ మధ్యలో IMRT అంటే ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియోథెరపీ. సో దీంతో మనకి రేడియేషన్ ఎంత డోస్ ఏ ఏరియాలో వెళ్ళాలో అది మనం డిసైడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ టెక్నాలజీ తోటి మేము యాజ్ అన్ ఆంకాలజిస్ట్ వాట్ వీఆర్ ఏబుల్ టు డూ అంటే మ్యాక్సిమం రేడియేషన్ డోస్ ఎక్కడ జబ్బు ఉందో అక్కడికి వెళ్ళి మినిమం పాసిబుల్ రేడియేషన్ డోస్ సరౌండింగ్ టిష్యూస్కి వెళ్తుంది. సో అట్లా అయినప్పుడు నేను చెప్పే సైడ్ ఎఫెక్ట్స్ అయ్యే అవకాశం కూడా తక్కువ ఉంటుంది. ఒకవేళ అయినా కానీ ఇంటెన్సిటీ అనేది తక్కువ ఉంటుంది అనమాట. అట్లాగే IMRT నుంచి నెక్స్ట్ స్టెప్ అనేది IGRT అంటాం, ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీ. సో ఇమేజ్ గైడెడ్ రేడియోథెరపీలో ఏమవుతుందంటే డైలీ రేడియేషన్ ఇచ్చే ముందు మెషిన్ అనేది ఒక స్కాన్ తీస్తుంది, ఆ ట్రీట్మెంట్ ఏరియాది సిటీ స్కాన్ తీసి ఆ ప్రీవియస్ సిటీ స్కాన్ తోటి మనం మ్యాచ్ చేసుకుని డైలీ మెషిన్ మ్యాచింగ్ చేసుకుని ట్రీట్మెంట్ ఇస్తుంటే మేము చెప్పిన డోస్ మ్యాక్సిమం డోస్ ట్యూమర్ ఏరియాలో ఏది వెళ్ళాలో అది ఖచ్చితంగా అక్కడ వెళ్తుందన్నమాట. సో ప్రెసిషన్ అనేది హైయర్ ఉంటుంది. సో ప్రెసిషన్ హైయర్ ఉన్నప్పుడు మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేది లోవర్ ఉంటాయి. సో గైనకాలజికల్ క్యాన్సర్స్ అంటే సర్వైక్స్ ఎండోమెట్రియల్ క్యాన్సర్కి రేడియేషన్ అవసరం పడేది IMRT అండ్ IGRT టెక్నాలజీ అనేది వాడతాం. ఇది కాకుండా సర్వైకల్ క్యాన్సర్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్లో ఇంకో ఇంపార్టెంట్ రేడియేషన్ అనేది ఇంటర్నల్ రేడియేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పింది మీకు ఎక్స్టర్నల్ రేడియేషన్. నెక్స్ట్ టైప్ ఇంటర్నల్, దాన్ని బ్రాకిథెరపీ అంటాం. సో బ్రాకిథెరపీ అగైన్ ఈ రెండు టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్లో చాలా చాలా ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. బ్రాకిథెరపీ నార్మల్గా ఎక్స్టర్నల్ రేడియేషన్తో సహా వాడతాము, లేకపోతే బ్రాకిథెరపీ బై ఇట్ సెల్ఫ్ కూడా ఎండోమెట్రియల్ క్యాన్సర్లో సర్టన్ సిచ్యువేషన్స్లో క్యూరబుల్ ట్రీట్మెంట్ లాగా సర్జరీ తర్వాత ఇస్తాం. సో డిఫరెన్స్ రేడియేషన్, ఎక్స్టర్నల్ రేడియేషన్, ఇంటర్నల్ రేడియేషన్ ఏంటంటే ఇంటర్నల్ రేడియేషన్ అనేది మనం రేడియేషన్ సోర్స్ ఏది ఉంటుందో అది డైరెక్ట్ సర్విక్స్కి కాంటాక్ట్లో పెడతామన్నమాట, సర్విక్స్ అన్న వజైనా కన్నా. సో ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ ఎక్స్టర్నల్ రేడియేషన్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ వాడాం. ఎంత టెక్నాలజీ వాడినా కానీ మాకు లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ కంటే ఎక్కువ డోస్ మనం ఇవ్వలేమని. కానీ ఆ లిమిట్ కంటే ఎక్కువ డోస్ ఇవ్వకపోతే క్యాన్సర్ సెల్స్ చనిపోవడం అనే అవకాశం తక్కువ అవుతుంది. సో మనం ఎక్స్టర్నలీ హాఫ్ డోస్ ఇచ్చి మిగిలిన డోస్ ఇంటర్నల్ రేడియేషన్ తోటి ఇస్తాం. సో ఇంటర్నల్ డోస్ రేడియేషన్ తోటి మనం రేడియో యాక్టివ్ సోర్స్ అనేది డైరెక్ట్ టిష్యూ దగ్గర ట్యూమర్ దగ్గర పెడతాం కాబట్టి రేడియేషన్ 100% ఆఫ్ ద రేడియేషన్ ఉట్టి ట్యూమర్లోనే డెలివర్ అవుతుంది అనమాట. సో క్యాన్సర్ సెల్స్ మాత్రమే చనిపోతే కానీ దాని చుట్టుపక్కల అయ్యే సైడ్ ఎఫెక్ట్స్ అనేది లీస్ట్ టు మినిమం ఉంటుంది. కొంతమంది అడుగుతారు, మరి డైరెక్ట్ అక్కడ పెట్టినప్పుడు ఉట్టి దాంతో ట్రీట్మెంట్ ఇవ్వచ్చు కదా, మళ్ళీ మనకి ఎక్స్టర్నల్ ఎందుకు యాడ్ చేయాలని చెప్పి. కానీ క్యాన్సర్ అనేది మనం ఫస్ట్ మాట్లాడాం బినైన్ మ్యాలిగ్నెంట్. సో క్యాన్సర్ అనేది ఎప్పుడైనా బ్లడ్ త్రూ కానీ లింఫ్ త్రూ కానీ వేరే దగ్గర స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. మనము సిటీ స్కాన్లో చూసేది ఓ పర్టికులర్ సైజ్ అయిన తర్వాత స్కాన్లో కనిపిస్తుంది. బట్ స్టేజ్ డిజీజ్ మన క్యాన్సర్ స్టేజ్ ప్రకారం వేరే దగ్గర స్ప్రెడ్ అయ్యే అవకాశం రిస్క్ ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. సో అదంతా మైక్రోస్కోపిక్ ఉంటుంది. సో మనం ఎక్స్టర్నల్ రేడియేషన్ ఇచ్చినప్పుడు ట్యూమర్ ఏరియా కాకుండా ఆ ట్యూమర్ ఇంకెక్కడెక్కడ ఏరియాలో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుందో మనం ముందు జాగ్రత్తగానే ఆ ఏరియాని కవర్ చేస్తామన్నమాట. సో ఎక్స్టర్నల్ ఆ ఏరియా కవర్ చేసి ఇంటర్నల్ ట్రీట్మెంట్ తోటి ఉన్న క్యాన్సర్ మనకు విజిబుల్ క్యాన్సర్ సెల్స్ని దాన్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు. అలాగే డాక్టర్, మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం కదా పాస్మియర్, ఇది ఎప్పుడు చేయించాలి, లైక్ అలాగే ఎవరికి చేస్తారు, అంటే ఏ స్టేజ్లో ఉన్నప్పుడు చేస్తారు, ఎవరికి చేస్తారు అనేది. సో
ప్యాప్స్మియర్ యాజ్ అ స్క్రీనింగ్ ప్రాసెస్ ఫర్ సర్వైకల్ క్యాన్సర్ వాడతాం. సో దానికి హై రిస్క్ ఇండివిజువల్స్ అనేది ఏమి ఉండదు. ప్రెజెంట్ రికమెండేషన్స్ ఏంటంటే ఎవ్రీ ఉమెన్ దట్ గోస్ టు అ గైనకాలజిస్ట్, పెళ్ళికి ఎగ్జామ్ అవుతుంది, పెళ్ళికి ఎగ్జామ్ అయినప్పుడు ప్యాప్స్మియర్ అనేది చేయడము ఫ్రమ్ ద పేషెంట్స్ పర్స్పెక్టివ్ కానీ గైనకాలజిస్ట్ పర్స్పెక్టివ్ కానీ అది కంపల్సరీ. సో ప్రతి గైనకాలజిస్ట్ ఒక ప్యాప్స్మియర్ టెస్ట్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అది ఎంత సింపుల్ టెస్ట్ అంటే అసలు చేస్తున్నట్టే మీకు తెలియదు. ఎగ్జామ్ చేసేటప్పుడు ఒక చిన్న బ్రష్ పెట్టి తీసేస్తారు, దాని తర్వాత మీకు ఏం ఫీలింగ్ కూడా ఉండదు అనమాట. ప్యాప్స్మియర్ అనేది లైక్ హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి మాట్లాడాం మనం 9 to 25 years అని. ప్యాప్స్మియర్ అనేది 25 years నుంచి 65 years ఇది ఏజ్ గ్రూప్లో ఆల్ ఉమెన్ హ్యావ్ టు గెట్ ఇట్ డన్. 25 years నుంచి 29-30 years ఇస్ మోర్ సెక్షువలీ యాక్టివ్ ఏజ్ గ్రూప్ కాబట్టి ఎవ్రీ 3 years చేస్తాం యంగర్ ఏజ్ గ్రూప్లో. హయ్యర్ ఏజ్ గ్రూప్ వచ్చేవరకు ఎవ్రీ 5 years కూడా చేయొచ్చు. సో అరౌండ్ 40 to 45 years ఏజ్ వరకు ప్యాప్స్మియర్ అనేది ఎవ్రీ 3 years, 45 ఏజ్ తర్వాత 65 వరకు ఎవ్రీ 5 years చేసినా సరిపోతుంది. ప్యాప్స్మియర్ తోటి మనకు తెలిసేది ఏంటంటే సర్వైకల్ ఏరియాలో ఏమైనా అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయా, అది అబ్నార్మల్ సెల్స్ ప్రీ క్యాన్సరస్ ఉన్నాయా, అది తర్వాత క్యాన్సర్ అయ్యే అవకాశం ఉందా, అది తెలిసిపోతుంది. నేను ముందు హెచ్పివి టెస్టింగ్ గురించి మాట్లాడాం. సో కొన్ని సెంటర్స్ ఇప్పుడు ప్రెజెంట్ రికమెండేషన్స్ ఏంటంటే ప్యాప్స్మియర్ తోటి సెల్స్తో సహా హెచ్పివి అనేది వైరస్ టెస్టింగ్ కూడా చేస్తే బెటర్ అనేది. సో దాంతో when 99% of cervical cancers are caused by virus, when we ఆ ప్యాప్స్మియర్ చేసినప్పుడు వైరస్ కోసం కూడా టెస్ట్ చేస్తే మనకి ఇమీడియట్గా తర్వాత క్యాన్సర్ అయ్యే ఉన్న రిస్క్ కూడా తెలిసిపోతుంది అనమాట. సో బేసిక్ ఇస్ ప్యాప్స్మియర్ వేర్ దే లుక్ ఎట్ టైప్స్ ఆఫ్ సెల్స్, దట్ ఈస్ డన్ ఎవ్రీ 3 years. దాంతో సహా మీకు ఎక్స్ట్రా యాడెడ్ టెస్ట్ కావాలంటే అక్యురసీ పెరగాలంటే హెచ్పివి టెస్టింగ్ కూడా మీరు డాక్టర్ని అడగచ్చు. దట్ ఈస్ అగైన్ ఈజీలీ అవైలబుల్, ప్రతి ల్యాబ్లో అవైలబుల్ ఉంటుంది అది. అలాగే ఈ క్యాన్సర్లు అనేవి ఎక్కువగా విమెన్స్లోనే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఏ ఏజ్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది డాక్టర్ గారు? సో అది మళ్ళీ టైప్ ఆఫ్ క్యాన్సర్తో డిపెండ్ అవుతుంది. ఎండోమెట్రియల్ క్యాన్సర్ అనేది యూజువలీ హైయర్ ఏజ్ గ్రూప్, 50 years and above is the normal common age group. Post menopausal is what we look at endometrial cancer. Cervical cancer నేను యాక్చువల్లీ 10 years బ్యాక్ ఆంకాలజీ చదువుకోవడం స్టార్ట్ చేసినప్పుడు 45 years and above అంటుండే, కానీ ఇప్పుడు 30 years నుంచే వీఆర్ సీయింగ్ వెరీ వెరీ యంగ్ ఉమెన్ ఆల్సో గెటింగ్ సర్వైకల్ క్యాన్సర్స్. నెక్స్ట్ ఓవేరియన్ క్యాన్సర్ కానీ, వల్వల్ క్యాన్సర్ కానీ, వజైనల్ క్యాన్సర్ కానీ, దీస్ ఆర్ అగైన్ వెరీ వెరీ ఎల్డర్లీ ఏజ్ గ్రూప్, 60 years and above. ఈ మధ్యలో లాస్ట్ 4-5 yearsలో ఓవేరియన్ క్యాన్సర్ కూడా ఇన్సిడెన్స్ అనేది పెరుగుతుంది అండ్ వీఆర్ యంగర్ ఏజ్ గ్రూప్లో కూడా చూస్తున్నాం అనమాట. మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఏజ్ గ్రూప్ అనేది మీకు జనరల్ ఐడియా ఉండాలి, అవేర్నెస్ ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు జస్ట్ బికాజ్ నా ఏజ్ 45 years ఆఫ్ ఏజ్, ఎండోమెట్రియల్ క్యాన్సర్ 50 తర్వాత అన్నారు మీరు, 60 తర్వాత అన్నారు మీరు, అందుకే నాకు చెకప్ అవసరం లేదు అనేది అనుకోవద్దు. ఈ మధ్యలో క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఇంత పెరుగుతుంది కాబట్టి ఏ టైప్ ఆఫ్ క్యాన్సర్ అయినా కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ అయినా కానీ, ఎండోమెట్రియల్ క్యాన్సర్ అయినా కానీ 30 years ఆఫ్ ఏజ్ గ్రూప్ నుంచి మీరు రెగ్యులర్ చెకప్స్ చేసుకోవడం ఇస్ మా ఆంకాలజిస్ట్, ఎనీ ఆంకాలజిస్ట్ వుడ్ రికమెండ్. అలాగే ఎక్కువగా మనకి ఇది స్త్రీలలోనే రావడం వల్ల, అంటే మోస్ట్ కామన్ క్యాన్సర్స్ ఏవైనా సరే స్త్రీలలోనే ఎక్కువ వస్తున్నాయి, విమెన్స్లోనే ఎక్కువ వస్తున్నాయి. వై స్త్రీ అంటే ఎక్కువ ఎందుకు వీళ్ళలోనే వస్తుందని? అది దెర్ ఇస్ నో దానికి పర్టికులర్ ఆన్సర్ అనేది లేదు. మన లైక్ ఎవ్రీ ఇయర్, ఎవ్రీ 3 to 5 years రివిజన్ అవుతూ ఉంటాయి. నంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఎక్కడ వస్తున్నాయని చెక్ చేస్తాము. ప్రెజెంట్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్ క్యాన్సర్. నేను అన్నట్టు దెర్ ఆర్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఇఫ్ ఐ కెన్ మెన్షన్, నేను ఒక ఆర్టికల్ చదివాను అనమాట. యుఎస్లో రేడాన్ గ్యాస్ తోటి లంగ్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువవుతున్నాయి. ఆ రేడాన్ గ్యాస్ ఎందుకు వస్తుంది అంటే సన్ ఎర్త్ పైన పడ్డప్పుడు రేడాన్ గ్యాస్ ఎమిట్ అయ్యి, బికాస్ మోర్ పీపుల్ ఆర్ అవుట్ సైడ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా వర్కింగ్, దే ఆర్ గెటింగ్ మోర్ లంగ్ క్యాన్సర్. సో మనం ఒక్కటి పర్టికులర్ది పట్టుకుని దీనివల్లనే వస్తుంది, ఇది అవాయిడ్ చేస్తున్న క్యాన్సర్ రాదు అనేది మనం వీ కాంట్ రైట్. స్మోకింగ్ అనేది, స్మోకింగ్ ఇంక్రీజెస్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్. అగైన్ స్మోకింగ్ ఈజ్ నాట్ ద ఓన్లీ కాజ్ ఆఫ్ క్యాన్సర్. సో మనం వెన్ యూ టాక్ అబౌట్ మెన్లో ఎక్కువ ఉందా, ఉమెన్లో ఎక్కువ ఉందా, ఏ ఏజ్ గ్రూప్లో ఎక్కువ ఉంది అనేది ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు పిన్ పాయింట్. మేము చెప్పేదంతా వాట్ వీ రీడ్ ఇన్ ద బుక్స్ మేము చెప్తాము, మోస్ట్ కామన్, మోస్ట్ ప్రాబబుల్ చెప్తాము. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ నాట్ ఇంపాసిబుల్ అనేది కాదు. So what we need to remember is we have to maintain our body immunity, maintain a healthy lifestyle, stay away from smoking. మనం ఉండే ఇల్లు సరౌండింగ్స్ కానీ, వర్క్ ప్లేస్ సరౌండింగ్స్ కానీ, everything we have to be aware of. Everything that goes into your body, whether it is
మన నోట్లో కానీ ముక్లో కానీ వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ ఇన్ టు యువర్ బాడీ యూ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్ అండ్ మేక్ షూర్ యూ స్టే అవే ఫ్రమ్ ఇట్. ఓకే, అలాగే డాక్టర్ గారు మోస్ట్ అంటే ఎక్కువగా స్త్రీలలో వచ్చే క్యాన్సర్లు ఏముంటాయి, అసలు ఏవే ఉంటాయి? సో ఎక్కువగా బాగా ఎక్కువగా మోస్ట్ కామన్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అమ్మ. సో గైనకాలజికల్ క్యాన్సర్స్ గురించి మాట్లాడినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ గురించి మాట్లాడడం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్రెస్ట్ క్యాన్సర్ అనేది టాప్ 3 టాప్ 5లో చాలాసేపు వరకు ఉండే. ఈ 2022 రిజల్ట్స్ ప్రకారము బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద మోస్ట్ కామన్, ఇండియాలోని కాదు వరల్డ్లో కూడా. సో బ్రెస్ట్ క్యాన్సర్ అగైన్ ముందు 50 years అండ్ అబవ్ అంటుండే, ఇప్పుడు 40 years నుంచి స్టార్ట్ అయింది. సో స్క్రీనింగ్ ఫర్ బ్రెస్ట్ క్యాన్సర్ కూడా 40 years ఆఫ్ ఏజ్ నుంచి ఇయర్లీ మ్యామోగ్రామ్ అనేది చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. మీకు అదే ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, మీ గ్రాండ్ మదర్ కానీ మదర్ కానీ ఆంట్ కానీ ఎనీ ఫస్ట్ డిగ్రీ కానీ సెకండ్ డిగ్రీ రిలేటివ్ కానీ ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంటే ఇంకా యంగర్ ఏజ్ గ్రూప్ దట్ ఈస్ 35 years నుంచే ఇయర్లీ మ్యామోగ్రామ్ అనేది స్టార్ట్ చేయాలి. మ్యామోగ్రామ్ కాకుండా అనదర్ సింపుల్ టెస్ట్, మ్యామోగ్రామ్ అన్నా మీరు బయటికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకుంటారు, ఎక్స్రే చేయించుకుంటారు. దానికంటే సింపుల్ అనేది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. సో సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మీరు స్టేయింగ్ అట్ హోమ్ వన్స్ అ మంత్ ఎవ్రీ మార్నింగ్ మీరు స్నానం చేసినప్పుడు జస్ట్ అబ్జర్వింగ్ బోత్ యువర్ బ్రెస్ట్ టుగెదర్, ఏమైనా అబ్నార్మాలిటీ ఉందా, స్కిన్ పైన ఏమైనా చేంజెస్ ఉన్నాయా, నిపుల్ పైన ఏమైనా చేంజెస్ ఉన్నాయా, అది ఒక్కసారి ఫస్ట్ విజువల్లీ ఇన్స్పెక్ట్ చేసుకొని నెక్స్ట్ థింగ్ హ్యాండ్ తోటి ఫీల్ చేయాలి. సో హ్యాండ్ అనేది ఈ టిప్స్ ఆఫ్ ఫింగర్స్ ప్లస్ ఈ ప్రామినెన్స్ ఉంటుంది కదా, ఈ రెండు మనకి టచ్ కావాలి, బ్రెస్ట్ పైన టచ్ అయ్యి సర్క్యులర్ మోషన్ కానీ అప్ అండ్ డౌన్ మోషన్ కానీ లెఫ్ట్ అండ్ రైట్ మోషన్ కానీ బ్రెస్ట్ని ఫీల్ చేసి ఏమైనా లంప్ ఏమైనా టచ్ అవుతుందా తాకుతుందా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ లంప్ ఏమైనా అనిపిస్తే, డౌట్ అనిపిస్తే ఇమీడియట్లీ గెట్ అ మ్యామోగ్రామ్. సో మ్యామోగ్రామ్ అనేది డెఫినెటివ్, దానికంటే మించి మీకు మళ్ళీ సిటీ స్కాను ఎంఆర్ఐ అవి ఏమీ అవసరం లేదు. ఒక్కసారి మ్యామోగ్రామ్ చేస్తే అది ఫైబ్రోఅడినోమానా క్యాన్సర్ అనేది తెలిసిపోతుంది. ఫైబ్రోఅడినోమా అనేది 90% ఆఫ్ ద లంప్స్ దట్ యూ ఫీల్ ఆర్ ఫైబ్రోఅడినోమాస్ విచ్ ఆర్ స్మాల్ బినైన్ ట్యూమర్స్. దాంతో మీకు పెయిన్ అనే మన ప్రాబ్లం వస్తేనే దాన్ని ఏమన్నా మనము చేయాల్సి వస్తుంది, ఆపరేషన్ కానీ బయాప్సీ కానీ. ఒకవేళ సిమ్టమ్స్ లేకపోతే ఫైబ్రోఅడినోమాని అట్లాగే ఉంచుతాం. ఒకవేళ సైజ్ పెరుగుతుంటే మ్యామోగ్రామ్ ప్రకారము ఇది కొంచెము క్యాన్సర్ అవుతున్నట్టు కనిపిస్తుంది, రిస్క్ ఎక్కువ అవుతుంది అనిపిస్తే అప్పుడు దాని నుంచి బయాప్సీ అనేది చేసి మనం క్యాన్సర్ ఉందో లేదో డిసైడ్ చేసుకుని దాని మంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు మోస్ట్ కామన్, ఎవ్రీబడి షుడ్ బి అవేర్ ఆఫ్, అండ్ 40 years ఆఫ్ ఏజ్ నుంచి ఇయర్లీ మ్యామోగ్రామ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే డాక్టర్ గారు చెప్పారు ఫుడ్ మంచిగా ఉండాలి, హెల్దీగా ఉంచుకోవాలని. అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, అండ్ తర్వాత కూడా మనకి వర్కౌట్స్ అంటే ఎక్సర్సైజ్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఒక హెల్దీ హ్యూమన్కి. సో ఎలాంటి ఎక్సర్సైజులు చేస్తే ఇవి రాకుండా మనం అంటే ఫుడ్ కావచ్చు, వర్కౌట్స్ కావచ్చు, ఎలాగుండాలి అంటే ఎలా మెయింటైన్ చేయాలనేది కొంచెం వివరించండి. సో అది వెరీ గుడ్ క్వశ్చన్, బికాజ్ ఫుడ్ అండ్ ఎక్సర్సైజ్ అనేది రెండు బ్యాలెన్స్లో ఉండాలి. ఈ మధ్య ఎక్కువ ఏమవుతుందంటే అందరు డైట్లో వెళ్ళిపోతున్నారు వెయిట్ లాస్ కావాలని, కానీ ఎక్సర్సైజ్ చేయడం దట్ ఈస్ వెరీ హార్మ్ఫుల్ టు ద బాడీ. 2 extreme థింగ్స్ యూఆర్ పుట్టింగ్ యువర్ బాడీ త్రూ. ఫుడ్ ఇస్తున్నారు లేకపోతే కంప్లీట్లీ ఆపేస్తున్నారు. సో ఆ బ్యాలెన్స్ ఉండడం వెరీ ఇంపార్టెంట్. అదే బ్యాలెన్స్ మన డైట్లో కూడా ఉండాలి. సో బ్యాలెన్స్ డైట్ అన్నప్పుడు మనకి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి. అదే సేమ్ టైం నాన్ వెజ్ తినద్దని కాదు, నాన్ వెజ్ తినచ్చు. సో నాన్ వెజ్తో సహా ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎక్కువ ఉండాలి. నాన్ వెజ్లో రెడ్ మీట్ కానీ ప్రాసెస్డ్ మీట్ కానీ అవాయిడ్ చేయాలి. ఫిష్ కానీ చికెన్ కానీ ఈజ్ ఓకే ఫర్ యూ, ఫిష్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యూ. Apart from that, mutton, any red meat, beef, mutton, you should try and avoid. Have more of fruits and vegetables. Have more of home cooked food. Have more of easily digestible food. Fried food avoid చేసి బయట ఫుడ్ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఇప్పుడు స్విగ్గీ పెట్టుకుని డైలీ అవాయిడ్ చేయడం అయితే కష్టము. వీలైనంత వరకు బయట ఫుడ్ అవాయిడ్ చేయడము, ఇంట్లో ఫుడ్ తినడము, ప్లస్ ఎక్సర్సైజ్ అగైన్ సేయింగ్ జిమ్కి వెళ్ళాలి, వెయిట్స్ పెంచాలి, నేను యూనో డైలీ 1000 calories బర్న్ చేయాలని కాదు. డైలీ 1 hour ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ 5 days a week is more than important. That physical activity can be anything from walking to running to weights. So at least 1 hour 5 times a week is what you should look at physical activity with your balanced diet. So both in this combination will improve your immunity. Cancer అనేది కాదు, షుగర్ కానీ బీపీ కానీ ఏ హెల్త్ ప్రాబ్లం అయినా కానీ మీరు ప్రివెంట్ చేయొచ్చు, ఫైట్ చేయొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూస్తారు కదా డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు. ఆ జాగ్రత్తలు పాటించి ముందుగానే గమనించి జాగ్రత్తలు తీసుకోండి. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర. నమస్తే. థ్యాంక్ యూ.